అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. గోత్రం అంటే ఏమిటి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? గోత్రనామం ఎలా నిర్ణయిస్తారు? అనే విషయాలకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గోత్రాలు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. గోత్రం అనేది ప్రాచీన కాలంలో ఋషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు. ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది. ఉదాహరణకు భరద్వాజ గోత్రానికి భరద్వాజ మహర్షి పేరు పెట్టారు. కశ్యప గోత్రానికి కశ్యప ఋషి పేరు పెట్టారు. గోత్రాలు ఒకరి పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. వివాహాలు, మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన విషయాల్లో గోత్రాల గురించి తరచుగా ప్రస్తావిస్తారు. ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అది ఎవరూ అంగీకరించరు. గోత్రనామాలు అనేవి రక్త సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేలా చూసేందుకు ఉపయోగపడతాయి. పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం 7 ప్రాథమిక గోత్రాలు సప్త ఋషులతో ముడిపడి ఉన్నాయి. బ్రహ్మ సృష్టించిన 7 గొప్ప ఋషుల ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెబుతారు. 7 ఋషులు ఎవరంటే వశిష్ఠ, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యప. ఈ ఋషుల్లో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెబుతారు. ఇదే గోత్ర వ్యవస్థకు ఆధారమైంది. పౌరాణిక సంబంధం ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలను బలపరుస్తుంది. ఇప్పుడు గోత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హిందూ సమాజంలో 49కి పైగా విభిన్న గోత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఒక ఋషి పేరు పెట్టారు. గోత్రాలు సాధారణంగా పురుషరేఖ ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకు పిల్లవాడి తండ్రి గోత్రం వారసత్వంగా పొందుతాడు. ఇక స్త్రీల విషయానికి వస్తే వివాహమైన తర్వాత మహిళలు భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు. వివాహానికి ముందు వారి గోత్రాన్ని గోత్రకారిణి అని పిలుస్తారు. ఇది వారి తండ్రి వంశాన్ని సూచిస్తుంది. ఈ గోత్రాల గురించి ప్రాచీన వేద గ్రంథాల్లో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయాల్లో దీని దీర్ఘకాల ప్రాముఖ్యత తెలియజేస్తుంది. గోత్రాలు ఏ ఒక్క ప్రాంతానికి లేదా భాషకు పరిమితం కాదు. వివిధ రాష్ట్రాల్లో అనేక భాషలు మాట్లాడే ప్రజలు గోత్రాలను నమ్ముతారు. ప్రాంతాల వారీగా గోత్రాల పేర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి, కానీ అంతర్లీనంగా వాటి వెనుక ఉన్న అర్థం మాత్రం ఒకటే అవుతుంది. తరచుగా కుటుంబ పెద్దల నుండి గోత్రాన్ని తెలుసుకుంటారు. ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయం. నేటికి బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు. ఇది పూర్వీకులు వంశంతో ముడిపడి ఉంటుంది. గోత్రానికి ప్రత్యేకమైన సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది వ్యక్తుల వారి పురాతన మూలాలను అనుసంధానం చేస్తుంది, వారి వంశ ప్రాముఖ్యతను చూపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో సైన్స్ ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.